श्रीमन्नारायण श्रीमते रामानुजाय नमः। अस्मद्गुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्परमेष्ठिगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। प्रिय भगवद्बंधुलारा, ఈ టెంపుల్ యూనివర్స్ ఛానల్ ద్వారా ప్రేక్షకుల యొక్క అభిలాష ప్రకారంగా ధర్మ సందేహాలలో భాగంగా స్వామి మన ఆచార వ్యవహారాలలో, భారతదేశ ఆచార వ్యవహారాలలో ప్రధానంగా కొన్ని ఆశ్చర్యం అనిపిస్తాయి, లేదా మూఢాచారాలేమో అనిపిస్తాయి. కాళ్లకు దండం పెట్టడం ఏదైతే ఉందో, పాద ప్రణామం, దాన్ని సాష్టాంగ దండ ప్రణామం అనొచ్చు, నమస్కారం అనొచ్చు, హృదయాంజలి అనొచ్చు, నమస్తే అనొచ్చు. ఇవి కొంతవరకు పర్వాలేదు. కానీ ఒక వ్యక్తికి వంగి సాష్టాంగపడి కాళ్లకు దండం పెట్టడం, ఇది బానిసత్వం కాదా? అంటే ఒక వ్యక్తికి బానిసగా ఉండవలసినటువంటి లక్షణం కాదా? బానిసకు ఉండవలసిన లక్షణమే కదా? అది సమంజసమేనా? దానివల్ల నిజానికి శాస్త్రానికి ప్రమాణం ఏమైనా ఉందా? శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉందా? ఆ విధంగా పాద ప్రమాణం చేయడం వల్ల, ప్రణామం చేయడం వల్ల ఏమైనా మానసిక, శారీరక ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా స్వామి, తెలియజేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దానికి నాకు తెలిసినంత వరకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మన భారతీయ సనాతన ధర్మం అంటేనే కాలానికి అతీతమైనటువంటి ధర్మం. అంటే ఎన్ని యుగాలు మారినా, కాలం మారినా, యుగ ధర్మాలు మారినా చెక్కు చెదరకుండా, పొల్లు పోకుండా, అన్ని కాలమాన పరిస్థితులకు తట్టుకొని నిలబడినటువంటి ధర్మం ఏదయ్యా అంటే, కొన్ని లక్షల సంవత్సరాలుగా నిలబడినటువంటి ధర్మం ఏదయ్యా అంటే సనాతన ధర్మం. సనాతనము అంటే దానికి ఇగో ఇప్పటి నుంచి ప్రారంభమైంది అని చెప్పి లెక్క ఇప్పడానికి వీలు లేదు. మనం క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, బిఫోర్ క్రీస్తు, బిఫోర్, ఆఫ్టర్ క్రీస్తు అని చెప్పి మనము ఏవో ప్రమాణాలు చెప్పుకుంటున్నాం. కానీ ఇంకా మన దాంట్లో కూడా, మన ధర్మంలో కూడా, మన శాస్త్రంలో కూడా చెప్పినటువంటి యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము ప్రస్తుతం. ఈ యుగ ధర్మాలు ఎన్ని మారినా, యుగ కాలాలు ఎన్ని మారినా కానీ ధర్మానికి మాత్రం మార్పు రాలేదు. సనాతన ధర్మానికి మాత్రం మార్పు రాలేదు. అంటే ఏంటిది? నిలబడగలిగింది ఏదైతే ఉందో అదే శాశ్వతమైంది. కాబట్టి సనాతన ధర్మం లోపల దాని యొక్క విషయమైనటువంటి లాభాలు కానీ, ప్రయోజనాలు కానీ, శాస్త్రీయమైన దృక్పథం మనకు తెలియకపోయినంత మాత్రాన అది మూఢాచారము అనడానికి వీలు లేదు. అది బానిసత్వము అనడానికి వీలు లేదు. ఎందుకంటే మన చతుర్విధ పురుషార్థాలలో అవి సాధించడానికి ఏర్పడినటువంటి మార్గాలలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలవి ప్రధానమైనటువంటివి. మనం సుందరకాండలో చెప్పుకున్నట్టుగా ఆచార్యుడు, జీవాత్మ, పరమాత్మ అని మనం ఏవైతే మూడు చెప్పుకున్నామో, ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ అనేవి చెప్పుకున్నామో, కర్మానుబంధంగా కర్మబద్ధులమై ఈ నరజన్మ, మనుష్య జన్మ లేదా మిగతా 84 లక్షల జన్మలు ఏవైతే ఎత్తుతున్నామో, కర్మ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని కర్మ ఫలితాన్ని తప్పక అనుభవించి తీరాలి. కాబట్టి జాతస్య హి మరణోధ్రువం ధ్రువం మృత జన్మ మృతస్య చ అని చెప్పి పునరపి జననం పునరపి మరణం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో
ఈ జన్మరాహిత్యము కర్మరాహిత్యం ఏర్పడాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోగలగాలి, భగవంతుని పట్ల భక్తి కలిగి ఉండాలి. భక్తి ద్వారానే జ్ఞానం సంపాదించుకోగలుగుతాము. ఆ సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించడం ద్వారా, ఆచరించడం ద్వారా, అనుసరింప చేయడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే మెల్లిగా 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 వైరాగ్యం అనేది ఏర్పడుతుంది. ఆ వైరాగ్యం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు కర్మ సంచితము, కర్మ ప్రారబ్ధము, కర్మ ఆగామి ఈ ఏవైతే 3 ఉన్నాయో అవన్నీ కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన నుంచి దూరమై భగవంతుని యొక్క అనుగ్రహ పాత్రులమై మనము చివరగా ఈ జన్మరాహిత్యమైనటువంటి పరమపదాన్ని లేదా మోక్షాన్ని లేదా కైవల్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అని చెబుతూ, అవి పొందడానికి భక్తి మార్గంలో ప్రధానమైనటువంటిది ఏంటిది అంటే ప్రతి ప్రాణిలో అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి అనేది ప్రధానమైనటువంటి విషయం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం భగవంతుని యొక్క స్వరూపాలు 5 అని. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతార అని చెప్పి 5 స్వరూపాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. అంతర్యామిగా ప్రతి ప్రాణిలోనూ ప్రతి వస్తువులోనూ భగవంతుని యొక్క శక్తి ఉన్నందువల్లనే అవి మనకు కంటికి కనబడుతున్నాయి, భౌతిక నేత్రాలకు కూడా. కాబట్టి మనము ఎదుటి వ్యక్తిని మనము గౌరవించేటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనము వస్త్రేణ వపుష వాచ విద్య వినయమేవచ అని చెప్పి మనము పంచవకారాలను చెప్పుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు మనం. అంటే విద్య మనకు వినయాన్ని నేర్పాలి. ఆ వినయాన్ని ప్రదర్శించేటువంటి రూపం ఏంటిది అంటే హృదయాంజలి అంటాం, 2 చేతులు జోడించి నమస్కారం చేయడము అంటాం. అంటే నమస్తే, నమస్తే అంటాం. దాని యొక్క వ్యుత్పత్తి ఏంటిది? న మహా తే అన్నది దాని యొక్క వ్యుత్పత్తి. అంటే నమః తే అంటే తే అంటే మీదే, అంటే ఈ శరీరం ఏదైతుందో ఈ శరీరం నాది కాదు, మీకు సంబంధించింది అని చెప్పడము. అది నిరహంకారమైనటువంటి అహంకారం లేనటువంటి తత్వానికి వినయానికి ప్రతీక. దాన్ని సవినయత అంటాం. వినయంతో కూడినటువంటి నమస్కారం చేయడము, మనము మనఃపూర్వకంగా నమస్కారం చేయడము, హృదయానికి దగ్గరగా 2 చేతులను చేర్చి తలను కొంచెంగా వంచి నమస్కారం చేయడము, ఇది ఒక పద్ధతి. నమస్తే అనడము. నమః అంటే నాది కాదు, తే మీదే సంబంధించింది. అంటే ఈ శరీరం ఏదైతుందో, ఈ శక్తి ఏదైతుందో, ఈ ధనం ఏదైతుందో, ఈ జ్ఞానం ఏదైతుందో ఇది నాది కాదు. నాది అన్నట్టయితే నేను సంపాదించుకున్నటువంటిది అది అహంకారం అవుతుంది. ఆ అహంకారము ప్రతి విషయానికి కూడా ప్రాతికూల్యత ఏర్పడుతుంది, విరోధం ఏర్పడుతుంది. కాబట్టి దానికి నిరోధించడానికి, ఇది లేదు అని చెప్పడానికి ఇదంతా కూడా నాకు సంబంధించి కాదు, భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల, ఆచార్యుని యొక్క అనుగ్రహం వల్ల, మీ యొక్క అనుగ్రహం వల్ల లభించిందే తప్ప నాది కాదు, మీదే అని చెప్పడము నమస్తే యొక్క వ్యుత్పత్తి అర్థం. ఇక రెండవ విషయానికి వద్దాం, పాదాభివందనానికి వద్దాం. పాదాభివందన దగ్గరికి వస్తే కాళ్ళకు దండం పెట్టడం సమంజసమేనా? సమంజసమే. ఎందుకు సమంజసము? అది కూడా ఒక వినయానికి చిహ్నం. ఎదుటి వ్యక్తిని గౌరవించడము అనేది మన యొక్క సంప్రదాయంలో ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో మనం భగవత్ స్వరూపాన్ని చూస్తున్నాము, ప్రతి ప్రాణిలో కూడా భగవత్ స్వరూపాన్ని చూస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మనుషులను మనం జాగ్రత్తగా భగవత్ స్వరూపంగా చూడాలి. కాబట్టి అదే జ్ఞానం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి మనము ఎదుటి వ్యక్తికి నమస్కారం చేయడము, పాదాభివందనం చేయడము, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞానికి నమస్కారం చేయడం, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి భగవంతునికి నమస్కారం చేయడమే తప్ప ఆ శరీరానికి కాదు. ఎందుకంటే శరీరం అశాశ్వతమైనటువంటిది, కానీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో జీవాత్మ, అది శాశ్వతమైంది. ఆ జీవాత్మ నడిపించడానికి, చైతన్యం కావడానికి, ఈ శరీరంలో ఉండి నడిపించడానికి కారణమైనటువంటి అంతర్యామి పరమాత్మ.
సో ఆ పరమాత్మకు నమస్కారం చేయడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ కాళ్ళు అనేది ముఖ్యం కాదు, శరీరంలో అన్ని భాగాలు ప్రధానమైనటువంటివే. నయనం ప్రధానమని చెప్పుకుంటాం మనం, సర్వేంద్రియాణం నయనం ప్రధానమని చెప్పుకుంటాం. కానీ అన్ని అంగాలు కూడా ప్రధానమైనటువంటివే. కళ్ళు ఉన్నంత మాత్రాన కాళ్ళు పనిచేయాలని లేదు, చేతులు పనిచేయాలని లేదు, ముక్కు పనిచేయాలని లేదు, చెవు పనిచేయాలని లేదు. కాబట్టి ఈ అంగాలన్నీ కూడా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, తర్వాత ఈ 10ంటిని నడిపించేటువంటి మనస్సు, ఈ మనస్సులు లోపల ఉన్నటువంటి బుద్ధి, ఈ బుద్ధి లోపల ఉన్నటువంటి చిత్తము, ఈ చిత్తం లోపల ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి జీవాత్మ, జీవాత్మలో అంతర్యామి అయినటువంటి పరమాత్మ. ఇగో ఇన్ని లోపలికి వెళ్తే లోపలికి వెళ్తున్న కొద్దీ, సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో వెళ్తున్న కొద్దీ మనకు భగవత్ స్వరూపం కనబడుతుంది. ఆ భగవత్ స్వరూపానికి నమస్కారం చేయడము. ఆ భగవత్ స్వరూపం ఏ విధంగా నడుస్తుంది? చైతన్యం ఏ విధంగా నడుస్తుంది? కాళ్ళ ద్వారానే. అందులో ముఖ్యంగా మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది మనకు. శరీరంలో ప్రధానంగా 7 సప్త చక్రాలు ఉంటాయి. మూలాధార చక్రం అని చెప్పి మనకు కింద నడుము కింద ఉన్నటువంటి భాగం లోపల ప్రధానమైనటువంటి చక్రము మూలాధార చక్రము. తర్వాత దానికి పైన ఒక బెత్తడు స్థలం లోపల నాభికి మధ్యలో ఉన్నటువంటి చక్రాన్ని స్వాధిష్టాన చక్రం అంటాం, ఇది రెండవది. దానికి పైన నాభి దగ్గర ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఇంకొక చక్రము, అది మణిపూరక చక్రము అంటాము. తర్వాత హృదయం దగ్గర ఉండేటువంటి చక్రం 4వ చక్రం, అది అనాహత చక్రము. ఆ తర్వాత గొంతు దగ్గర ఉండేటువంటి చక్రము, ఇది విశుద్ధ చక్రము. తర్వాత 72,000 నాడులను కలిపేటువంటి చక్రము ఆజ్ఞా చక్రం అంటాం. ఇక్కడ నుదిటిలో పాలభాగంలో ఉండేటువంటి చక్రము. ఆ తర్వాత చివరగా బ్రహ్మానంద ఉన్నటువంటి చక్రము, దీన్ని సహస్రార చక్రము అంటాం. ఈ 7 చక్రాలు పంచ ప్రాణాలు. ఏవేంటి పంచ ప్రాణాలు? ప్రాణోపాన వ్యానోదాన సమాన. మన శరీరంలో పంచ ప్రాణాలు ఉంటాయి, 5 వాయువులు ఉంటాయి. ఈ 5 వాయువులు ఎప్పుడైతే మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతాయో అప్పుడు శరీరం చల్లబడుతుంది, శవంగా మారుతుంది. దాన్ని మనం వెంటనే ఖననం చేయడము, దహనం చేయడము చేస్తూ ఉంటాం. అంటే వీటి పంచ ప్రాణాలు అంటాం. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అనేటువంటి 5 వాయువులు. ప్రాణోపాన వ్యానోదాన సమాన అనేటువంటి 5 ప్రాణాలు. ఈ 5 ప్రాణవాయువులు, సప్త చక్రాలు, 10 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, జీవాత్మ, పరమాత్మ, ఇవన్నిటికి సంబంధించినటువంటి చైతన్యం ఏది అంటే భగవంతుని యొక్క స్వరూపము. ఈ 10 అంగాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు చైతన్యవంతంగా ఉండడానికి కారణమైనటువంటి మన అంతర్యామి అయినటువంటి ఆ భగవంతుడు మనను చైతన్యవంతునిగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 72,000 నాడులన్నీ కూడా మన శరీరంలోంచి ప్రవహిస్తూ నడుస్తూ మన పాదాల దగ్గర ఆగిపోతూ ఉంటాయి. పాదాల దగ్గర నుంచి ప్రవేశిస్తే తిరిగి ఆజ్ఞాచక్రం దాకా ఉండేటువంటి నాడులన్నీ కూడా 72,000 నాడులకు ప్రధానమైనటువంటి కేంద్రాలన్నీ కూడా మన పాదాలలో ఉంటాయి. ప్లస్ ఇంకా మన హృదయానికి సంబంధించి, మన కాలేయానికి సంబంధించి, మన నేత్రాలకు సంబంధించి ప్రతి అవయవము, ప్రతి ఆర్గాన్ సంబంధించినటువంటి నాడి ఏదైతే ఉందో వ్యవస్థ అంతా కూడా మళ్ళీ పాదాల దగ్గరే ఉంటున్నాయి, పాదాల దగ్గర వచ్చి చేరుతాయి. మీరు ఆక్యుపెంచర్ అంటాం కదా, దానికి సంబంధించినటువంటి వైద్యం సంబంధించినటువంటి వైద్యుని మీరు సంప్రదిస్తే చక్కగా వాళ్ళు వివరిస్తారు. పాదాలను ఏ ప్రాంతంలో మనం చక్కగా ప్రెషర్ చేయగలిగినట్టయితే, ఒత్తిడి తీసుకురాగలిగినట్టయితే మన శరీరంలో ఆయా ఆర్గాన్స్ అన్ని కూడా చైతన్యవంతమై ఆయా వాటి యొక్క ఫంక్షన్ చక్కగా నిర్వహిస్తాయి అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా పాదాలు, కాళ్ళు ఏవైతున్నాయో చైతన్యానికి ప్రతీక. అందులో గీతాచార్యుడు మనకి చెప్పాడు ఏమని? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని చెప్పాడు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజన్యకృత ఊరూతదస్య ద్వైస్య పద్భాగం శూద్రో అజాయత అని చెప్పాడు మంత్రపుష్పంలో వేదం. అంటే
శూద్రులైనటువంటి వాళ్ళు కాళ్ళ ద్వారానే ఉద్భవించారు అని చెప్పి గీతాచార్యుడు చెప్తాడు. ఆ విధంగా ఈ ప్రపంచానికంతటికి కూడా ఈ సేవ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సేవాభావంతో ఎవరైతే ఉన్నారో, వాళ్ళు జ్ఞానులైనప్పటికీ, వాళ్ళు భుజబలం కలిగవాళ్ళైనప్పటికీ, వాళ్ళు ధనవంతులైనప్పటికీ, వ్యాపార దృష్టి ఉన్నప్పటికీ, వాళ్ళు జ్ఞానులైనప్పటికీ, బ్రహ్మజ్ఞానం కలిగినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణులను, ఈ క్షత్రియులను, ఈ వైశ్యులను ఎవరి మీద ఆధారపడి ఉన్నారయ్యా? పాదాల మీదనే, శూద్రుల మీద ఆధారపడి ఉన్నారు. శూద్రులు లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే. అంటే బ్రాహ్మణులు ఉత్తములు అని అంటారు కొందరు, కానీ అది తప్పు. క్షత్రియులు ఉత్తములు అంటారు, అది తప్పువే. వైశ్యులు ఉత్తములు అంటారు, అది చెప్పే. అసలు నిజానికి ఉత్తములు ఎవరయ్యా అంటే శూద్రులే. ఎందుకంటే ఈ శూద్రుల మీదనే ఆధారపడి ఈ మూడు వ్యవస్థలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. ఏది వైశ్య వ్యవస్థ అయినా కానీ, క్షత్రియ వ్యవస్థ అయినా కానీ, బ్రాహ్మణ వ్యవస్థ అయినా కానీ ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి అంటే పాదోస్య ముఖమాసిదేమైనా ఎవరైతే పాదాల నుంచి ఉద్భవించినటువంటి శూద్రులు ఏవైతే ఉన్నారో, పద్భ్యాగం శూద్రో అజాయత అనేది చెప్పారో ఆ శూద్రులే. అంటే శూద్రులకు ఆధారమైనటువంటి పాదాలే, కాళ్లే ప్రధానమైనటువంటివి. ఇవి లేకపోతే ఏదీ లేదు. అసలు చైతన్యమే లేదు, అసలు కదలికలు లేదు, అసలు అభివృద్ధే లేదు. కాబట్టి ఈ అభివృద్ధికి, ఈ జ్ఞానానికి, ఈ భక్తికి, ఈ వైరాగ్యానికి కారణం ఎవరయ్యా అంటే మన పాదాలే. ఈ పాదాలాధారంగా ఉన్నటువంటి శరీరమే, ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మనే. ఆ జీవాత్మ నడిపిస్తున్నటువంటి చైతన్యము అంతర్లీనమైనటువంటి అంతర్యమగా ఉన్నటువంటి భగవంతుడే. కాబట్టి ఆ భగవంతుని మనము స్పృశించి, తాకి, మన యొక్క వినయాన్ని, విధేయతను సరెండర్ చేయడం ద్వారా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అని చెప్పైతే మనము ఎప్పుడైతే భగవంతుని ముందు సరెండర్ కాగలుగుతామో, సవినయంగా సాష్టాంగ దండ ప్రణామం చేయగలుగుతామో, అప్పుడు మనిషి నిరహంకారి అని చెప్పి చెప్పుకోగలగవచ్చు. ఎప్పుడైతే ఏమాత్రం అహంకారం ఉన్నా కానీ, ఏమాత్రం ఇగో ఉన్నా కానీ ఎదుటి వ్యక్తికి సరెండర్ కావడానికి మనము ఇగో అంగీకరించదు. అంటే నేను జ్ఞానిని, నేనే సంపాదించాను, నేనే కారణము అనేటువంటి అహంకారం ఏదైతుందో అది మన అజ్ఞానాన్ని తెలియజేస్తుంది, మన అభివృద్ధిని నిరోధించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది వినయానికి లక్షణం కాదు. వినయానికి లక్ష్యం ఏంటిదంటే ఇంకోటి, వినయం అంటే సాధారణంగా విధేయత కలిగి శిరస్సు వంచి నమస్కారం చేయడమే కాదు. వినయము అంటే విశేషంగా నయనం చేసేవాడు. అంటే నయనం చేసేవాడు అంటే నడిపించేటువంటి వాడు నాయకుడు అని. అంటే వినయానికి ఒక ప్రత్యేకమైన వ్యుత్పత్తి ఏంటిది అంటే నాయకుడే నడిపించేటువంటి వాడు అనే అర్థం ఉంది. కేవలం శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించడమే వినయానికి ప్రతీక కాదు. ఎదుటి వ్యక్తి చెప్పిందే వినడం కాదు. అది ధర్మాధర్మ విచక్షణకు సంబంధించినటువంటిది. కాబట్టి నాయకుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది సవినయము. అయితే ఇక్కడ పాదాభివందనం చేయడం ఏదైతే ఉందో అది చక్కటి వినయానికి సంబంధించినటువంటి, విధేయకు సంబంధించినటువంటి, నిరహంకారానికి సంబంధించినటువంటి ఒక ప్రతీక. ఇది నాది కాదు, నీదే, నీవిచ్చినటువంటి ఈ శరీరమే, నీవిచ్చినటువంటి ఈ జ్ఞానమే, నీ అనుగ్రహం లేకపోతే నేను సాధించేదేమీ లేదు. ఎందుకంటే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేటువంటి ఏదైతే మనకు తెలుస్తూ ఉందో, అంటే ఆ పరమాత్మకి ఆజ్ఞ లేకపోతే ఈ చరాచర సృష్టి ఏది కూడా క్షణకాలం కూడా నిలవలేదు. ఆయన యొక్క అనుగ్రహం వల్లనే ఈ లీలా విభూతి అంతా కూడా నడుస్తుంది అనేటువంటి విషయం మనకు తెలియజేస్తుంది. కాబట్టి పాదాభివందనం ఏదైతే ఉందో అది శాస్త్రం చెప్పింది, తర్వాత వేదాలు చెప్పినవి, తర్వాత ధర్మశాస్త్రాలన్నీ కూడా చక్కగా చెప్తుంది, సనాతన ధర్మం చక్కగా చెప్తుంది. కాబట్టి అది కృతజ్ఞతకు సంబంధించినటువంటి ఒక సమర్పణ భావము. పాదాభివందనం ఏదైతే ఉందో అది కృతజ్ఞతకు సంబంధించినటువంటి, సమర్పణకు సంబంధించినటువంటిది, సబ్మిషన్కు సంబంధించినటువంటి ఒక కృతజ్ఞతా భావం అని చెప్పి మనమంతా కూడా గ్రహించాలి. దాంట్లో స్వార్థము లేనటువంటిది, నిస్వార్థమైనటువంటి ప్రేమకు చిహ్నం నమస్కారం చేయడం, అంజలి ఘటించడం, పాదాభివందనం చేయడం. అందులో మన ధర్మం తప్పక ఏం చెప్తుంది? మాతృదేవో భవ,
పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చక్కగా మనకు వివరిస్తుంది శాస్త్రం. అంటే మనము ఎవరెవరికి ప్రణామం చేయాలి, ఎవరెవరికి కాళ్ళకి దండం పెట్టవచ్చు. మొట్టమొదలు ఉదయం లేవగానే తనకు జన్మనిచ్చినటువంటి జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి, కాళ్ళకు దండం పెట్టాలి. అంటే ఈ శరీరానికి, ఈ అభివృద్ధికి, ఈ సంపదకు, ఈ జ్ఞానానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు మనకు మొట్టమొదటి దేవతలు కాబట్టి మాతృదేవో భవ అని తల్లికి ఎవరైతే నమస్కరిస్తారో వాళ్లకు అన్ని పాపాలు దూరమైపోతాయి, అన్ని కష్టాలు దూరమైపోతాయి, అన్ని నష్టాలు దూరమైపోతాయి. తర్వాత మన అభివృద్ధికి కారణమైనటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో, జన్మకు కారణమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రికి నమస్కారం చేయడం రెండవది. మాతృదేవో భవ, పితృదేవో భవ, చక్కగా సాష్టాంగం పొద్దున్న లేచి వాళ్ళకు దండం పెట్టడమే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ధర్మం. తర్వాత ఆచార్య దేవో భవ, ఈ శరీరానికి, ఈ శరీరంలో ఉన్నటువంటి అంగాలకు, ఈ దశ ఇంద్రియాలకు జ్ఞానాన్ని అందించేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే గురువు. మన శరీరం నుండి అంధకారాన్ని, గుకారో అంధకార స్యాత్ రుకారో తన్ నిర్మూలనం, అంటే ఏదైతే మన అజ్ఞానమైనటువంటి చీకటి ఉందో ఆ చీకటిని పోగొట్టి జ్ఞానాన్ని అందించేటువంటి ఆచార్యులు, గురువులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. సాష్టాంగ అంటే 8 అంగాలతో కూడినటువంటి నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారము అంటాం. ఏమేంటి అనువులు? 8 అంటే పాదాభివందనం చేయడం లోపల ఈ భగవంతుడు ఇచ్చినటువంటి మనకు ఏవైతే అంగాలు ఏవైతే ఉన్నాయో 8 అంగాలు, ముఖ్యంగా 2 చేతులు, 2 కాళ్ళు, తర్వాత హృదయము, తర్వాత నేత్రాలు, ఇవి 8 అంగాలతో కూడినటువంటి నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటాము. అయితే ఇంకా అక్కడ చిన్న దండ ప్రణామం అని కూడా ఒక చిన్న విశేషణం ఉంది. దండము అంటే ఏంటిది? ఒక కర్ర. కర్ర నిలబెడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పట్టుకున్నంతసేపు, దాన్ని వదిలిపెడితే కర్ర ఏ విధంగా పడిపోతుందో ఆ విధంగా మన శరీరం పడిపోవాలట. అది సాష్టాంగ దండ ప్రణామం. దండ వల్లే ప్రణామం పడిపోవాలి మనం, అంటే ఎదుటి వ్యక్తిని సరెండర్ అయ్యేటువంటి విధానం. తర్వాత ఆ పాదపక్షాళనం లోపల, పాద నమస్కారం లోపల స్త్రీలు ఏ విధంగా చేయాలి, మగవాళ్ళు ఏ విధంగా చేయాలనేది ఒక నియమం ఉన్నది. మరి కాళ్ళు నిజంగా పట్టుకోవాలా, పట్టుకోకుండా దండం పెట్టాలా? ఎవరైనా కానీ ఆపోజిట్ జెండర్ దండం పెట్టాల్సి వచ్చినప్పుడు దూరంగా ఉండే దండం పెట్టాలి. ముఖ్యంగా యతులకు, సన్యాసులకు, అర్చకులకు, వాళ్లకు కాళ్లకు ముట్టుకొని దండం పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక రకమైనటువంటి బ్యాటరీ సంబంధించినటువంటి వాళ్ళు, విద్యుత్తుకు సంబంధించినటువంటి వాళ్ళు. మనము విద్యుత్తును వాడుకోవచ్చు అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా, కానీ విద్యుత్తు నేరుగా ముట్టుకుంటే మనకు కరెంటు షాక్ కొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి యతులకు, సన్యాసులకు, అర్చకులకు, ముఖ్యంగా స్త్రీలు మగవాళ్ళకు దండం పెట్టాల్సి వచ్చినప్పుడు, లేదా మగవాళ్ళు స్త్రీలకు దండం పెట్టాల్సి వచ్చినప్పుడు పాదాలను తాకకుండా దూరంగా ఉండి వ్యస్తహస్త ప్రణమేత్, అంటే చేతులను, అంటే కుడి చెయ్యిని కుడి కాలు తాకేటట్టుగా, ఎడమ చేయిని ఎడమ కాలుకు తాకేటట్టుగా వ్యస్తహస్త ప్రణమేత్ అని చెప్పి దూరంగా ఉండి, స్త్రీలు కేవలం మోకాళ్ళ మీద వంగి ధేను ఆకారం లోపల ఉండి, ధేను ముద్రలో ఉండి, వజ్రాసనంలో ఉన్నట్టుగా ఉండి దండ ప్రణామం చేయడము అది శ్రేష్టమైనటువంటి దండ ప్రణామము స్త్రీలకు. మగవాళ్ళు చక్కగా బోర్లా పడుకొని ప్రణామం చేయవచ్చు. కాకపోతే మగవాళ్ళకు దండం పెట్టినప్పుడు, పెద్దవాళ్ళు తల్లి కానీ తండ్రి కానీ దండం పెట్టాల్సి వచ్చినప్పుడు మగవాళ్ళు పెట్టినప్పుడు కాళ్ళను పట్టుకోవచ్చు. కానీ స్త్రీలకు దండం పెట్టాల్సి వచ్చినప్పుడు, తల్లికి దండం పెట్టాల్సి వచ్చినప్పుడు కానీ, దేవతలకు దండం పెట్టాల్సి వచ్చినా కానీ, అక్కలకు దండం పెట్టాల్సి వచ్చినా, అత్తయ్యలకు దండం పెట్టాల్సి వచ్చినా కానీ దూరంగా ఉండి కాళ్లకు చేతులు తాకకుండా వ్యస్తహస్తంగా ప్రణామం చేయడం అనేది ప్రధానమైనటువంటి ఒక స్నేహ
పూరితమైనటువంటి ప్రేమ పూర్వకమైనటువంటి తన యొక్క వినయాన్ని విధేయతను తన నిరహంకారాన్ని ప్రదర్శించడానికి చూపేటువంటి ఒక మంచి చిహ్నము దండ ప్రణామము. అదేవిధంగా పాద ప్రక్షాళనం కూడా ఉంటుంది కొన్ని కార్యక్రమాలలో. కాళ్ళు కడగడం అంటే అతిథి దేవో భవ అన్నప్పుడు అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు స్వయంగా ఇంటికి యజమాని బయటకు వచ్చి ఆ వచ్చినటువంటి అతిథికి కాళ్ళు కడిగి చేతులు కడగడానికి నీళ్లు ఇచ్చి ఆచమనానికి నీళ్లు ఇచ్చి సగౌరవంగా ఇంటికి లోపలికి తీసుకురావడం అనేటువంటిది మన ధర్మం చెప్పేటువంటి ఒక సదాచారం అంటాం. ఎప్పుడైతే మనము ఈ విధంగా ఎదుటి వ్యక్తిని మనం గౌరవిస్తామో ఇది ఒక శరణాగతి కూడా. శరణాగతి అంటే ఏంటిది? ఇప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క రక్షణను మనం కోరినప్పుడు విభీషణుడు ఆ విధంగా శరణాగతి చేసినాడు రామచంద్రుణ్ణి. తర్వాత సుగ్రీవుడు శరణాగతి చేశాడు రామచంద్రుణ్ణి. అంటే శత్రువైనప్పటికీ కూడా, శత్రువుకు సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఎవరైతే శరణాన్ని పొందుతారో ఆ వ్యక్తిని మనము క్షమించేటువంటి దయ, కరుణ, జాలి లేదా క్షమాగుణము మన వ్యక్తిలో ఆటోమేటిక్గా వస్తుంది అనేటువంటిది ఒక మనకు సోదాహరణము ఈ విభీషణుడు, ఈ సుగ్రీవుడు మనకు. అంటే శత్రువైనా కానీ మనం శరణాగతి పొందినప్పుడు వాళ్ళు రక్షించాలనేటువంటి ధర్మం మనకు జ్ఞాపకం వస్తుంది. శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శత్రువులలో ఆ శత్రుభావాన్ని తొలగించడానికి, మిత్రభావాన్ని పెంచడానికి ఈ శరణాగతి అతి సులభమైనటువంటి మార్గం. అంటే తనలో పశ్చాత్తాపం పొంది తన వర్గీయులు ఎవరైతున్నారో చేసినటువంటి తప్పును నుంచి తనను కాపాడడానికి, ధర్మం పట్ల తానుకు ఉన్నటువంటి శ్రద్ధను, ఆసక్తిని వ్యక్తపరచడానికి మనం ఏం చేస్తాం? భగవంతుని పట్ల శరణాగతి పొందుతాం. అందుకోసమే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో జనార్దన అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళను రక్షించేటువంటి బాధ్యత నాది. యోగక్షేమం వహామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి కృష్ణుడు గీతలో చెప్పినట్టుగా ఎవరైతే అధర్మానికి పాల్పడతారో వాళ్ళను నిర్మూలించేటువంటి ప్రయత్నం, ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో వాళ్ళను రక్షించేటువంటి ప్రయత్నం లోపల నేను మీ వెంటే ఉంటాను, మీకు శక్తినిస్తాను, రక్షిస్తూ ఉంటాను చెప్తాడు భగవంతుడు స్వయంగా. ఆ విధంగా విభీషణ శరణాగతి కానీ, తర్వాత సుగ్రీవ శరణాగతి కానీ ఇవి మనకు శరణాగతిలో ప్రధానమైనటువంటి ఉదాహరణలు. తర్వాత ఈ పాద ప్రణామం లోపల, కాళ్ళకు దండం పెట్టడం లోపల మన భౌతికంగా కూడా శ్రమైక జీవన సౌందర్యాన్ని మనం గమనించాలి. అంటే ఎదుటి వ్యక్తి సాధించినటువంటి నైపుణ్యం లేదా శక్తి లేదా జ్ఞానానికి ప్రతీక మనకు ప్రధానమైనటువంటి కాళ్ళే కాబట్టి ఆ కాళ్ళ యొక్క, ఆ చేతుల యొక్క లేదా శరీరం యొక్క చైతన్యానికి, శ్రమైక జీవన సౌందర్యానికి పాదాలే ప్రధానమైనటువంటి కారణం కాబట్టి, అభివృద్ధికి పాదాలే ప్రధానమైనటువంటి కారణం కాబట్టి చక్కగా మనం సాష్టాంగ దండ ప్రణామం చేయాలి, దూరంగా ఉండి ప్రణామం చేయాలి, సరెండర్ కావాలి భగవంతునికి, తల్లికి, తండ్రికి, పెద్దలకు, అందరికీ కూడా. ఆ విధంగా మనలో అహంకారం ఏమాత్రం ఉన్నా కానీ అది లేకుండా ఉంచుకోగలిగినట్టయితే మనం ఇంకా జ్ఞానవంతులమై, ఇంకా కీర్తివంతులమై ఎదుటి వ్యక్తికి మనం ఆదర్శవంతంగా నిలవగలుగుతాము. మనం మన యొక్క జన్మను సార్థకత చేసుకోగలుగుతామే తప్ప ఇది బానిస గుణానికి సంబంధించింది కానే కాదు. కాబట్టి అందరూ చక్కగా, ముఖ్యంగా పెద్దవాళ్ళకు నమస్కారం చేసినప్పుడు దూరంగా ఉండి నమస్కారం చేయడం, పాదాలకు నమస్కారం చేయాలని అనిపించినప్పుడు చక్కగా పాదాలను పట్టుకోకుండా, కాళ్ళను తాకకుండా దూరంగా ఉండి నమస్కారం చేయడం అనేటువంటిది సర్వత్రా శ్రేయోదాయకం. అందులో మన చేతులలో, ఈ చేతుల ద్వారా ఎందుకు నమస్కారం చేయాలి అనేది కూడా ఇంకొకటి. మన శరీరం అంతా కూడా
పంచభూతాత్మకమైనటువంటి శరీరం. మన శరీరం అంతా కూడా పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అనేటువంటిది 5 భూతాలతో కూడుకున్నది. అంటే మన శరీరంలో మట్టి ఉంది, ఈ శరీరం అంతా కూడా మట్టితో చేయబడింది. ఆపహ అంటే మన శరీరంలో 75% రక్త రూపంలో, ద్రవ రూపంలో మనకు నీరు ఉంది. తర్వాత తేజ అగ్ని ఉంది మన శరీరంలో, వైశ్వానరుడు అనేటువంటి జఠరాగ్ని అనేటువంటి అగ్ని ఉంది. మన శరీరంలో వాయువు ఉంది, ఆక్సిజన్ రూపంలో లోపలికి వెళ్ళడము, కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు రావడము, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వాయు ప్రసరణ లోపలికి వెళుతూ బయటకు వస్తున్నటువంటి వాయువు మన శరీరంలో ఉంది. ఆ వాయువు లేకపోతే, పంచ ప్రాణాలు లేకపోతే మనము శరీరం పోయి శవంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన శరీరంలో వాయువు ఉంది. అదేవిధంగా ఖాళీ స్థలం, ఆకాశం కూడా మన శరీరంలో ఉంది. అంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరము కూడా ఈ చేతి వేళ్ల ద్వారా ప్రతిబింబం అవుతుంది. ఏ విధంగా అంటే మన శరీరం ఉన్నటువంటి ఈ వేళల్లో కూడా ఈ చిటికెన వేలు పృథ్వీకి సంబంధించిన ఉంగరపు వేలు ఈ దీంట్లో ఉంగరపు వేలులో పృథివీ అంటే నేలకు సంబంధించి మట్టికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా ఈ ఉంగరపు వేలులో ఉంటాయి. దీన్ని సూర్యుని యొక్క స్థానము అంటాము. ఈ ఉంగరపు వేలుని ఈ 2 ఉంగరపు వేళ్లను పృథ్వీ స్థానం అంటాం. తర్వాత ఈ చిటికెన 2 వేళ్ళు ఏవైతే ఉన్నాయో నీటికి సంబంధించినటువంటి స్థానాలు, అందుకోసం దీన్ని చంద్రస్థానము అంటాం. ఇది సూర్యస్థానము, ఇది చంద్రస్థానము. పృథివ్యాప, ఇది తేజ, ఇది తేజస్కు సంబంధించినటువంటి అంగుష్టం. దీంట్లో అగ్ని ఉంటుంది. అగ్ని సంబంధించినటువంటి నాలుగులన్నీ కూడా బుటన వేలు ద్వారా ప్రసారం అవుతూ ఉంటాయి. ఇక పృథివ్యాపస్తేజ, ఇది వాయు, ఇది చూపుడు ఏదైతుందో వాయు తత్వానికి సంబంధించినటువంటి అదే బృహస్పతి గురుస్థానము అంటాము ఈ వేలులు. ఇకపోతే 5వది ఏదైతుందో ఆకాశము, దీని శనిస్థానము అంటాం. ఆ విధంగా ఈ శరీరంలో ఈ 2 చేతులలో కలపడం ద్వారా, నమస్కారం చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలను ఏకీకృతం చేసి, పంచభూతాలను ఏకీకృతం చేయడం ద్వారా 5 కర్మ అంగాలను, 5 జ్ఞాన ఇంద్రియాలను, మనస్సును, ఈ 11ంటిని కూడా భగవత్ స్వరూపమైనటువంటి ఆ గురువుకు, భగవత్ స్వరూపమైనటువంటి ఆ తండ్రికి, భగవత్ స్వరూపమైనటువంటి ఆ తల్లికి, భగవత్ స్వరూపమైనటువంటి అతిథికి, లేదా పెద్దలకు, అక్కలకు, అన్నయ్యలకు, లేదా గురువులకు, పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను అని వినయంగా ప్రదర్శించేటువంటి అంజలి లేదా సాష్టాంగ దండ ప్రణవము సర్వశ్రేష్టమైనటువంటిది, సర్వశ్రేయోదాయకమైనటువంటిది. కాబట్టి నిస్సంశయంగా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా పాదాభివందనం చేయడం లోపల మన యొక్క వినయము, విధేయత, క్రమశిక్షణ బయటపడుతుంది తప్ప వేరే కాదు. కాబట్టి అది బానిసత్వానికి మనం ప్రతీకగా తీసుకోవడానికి వీలు లేదు. పాదాలే అన్నిటికీ కారణము. అందుకోసమే త్యాగయ్య కానీ, అన్నమయ్య కానీ, లేదా ఇంకే భక్తి పారవశంలో ఉన్నటువంటి ప్రతి సంకీర్తన కూడా పాదాలకు సంబంధించినటువంటి కీర్తనలు మనకు ఎక్కువగా ఉంటాయి. చూడండి, భగవంతుని యొక్క సౌందర్యం లోపల అన్ని అంగాలను వర్ణిస్తూనే పాదాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కీర్తనలు మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి మనకు వైష్ణవ సిద్ధాంతం లోపల, విశిష్టాద్వైత సిద్ధాంతం లోపల అష్టాక్షరి మంత్రంతో పాటుగా ద్వయమంత్రాన్ని మనకు ఆచార్యుడు మనకు ఉపదేశిస్తాడు. దాంట్లో ప్రధానమైనటువంటి అంగము చరణాలే. అష్టాక్షరి మంత్రం కాగానే ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం అష్టాక్షరి మంత్రం కాగానే శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అంటాం ద్వయమంత్రము. దాన్ని ద్వయమంత్రము అంటాం. అంటే శ్రీమన్నారాయణ యొక్క చరణౌ అంటే 2 పాదాలు ఏవైతున్నాయో, శరణం నీకు శరణు కోరుతున్నాను, ప్రపద్యే వినయంతో విధేయతతో నమస్కరిస్తున్నాను స్వామి అని చెప్పి అక్కడ ద్వయమంత్రం ప్రధానమైనటువంటి మంత్రం. అది సర్వకాల సర్వ అవస్థల యందు కూడా అనుష్ఠానం చేసుకోగలిగేటువంటి
యోగ్యత ఉన్నటువంటి మంత్రము, దాన్ని ద్వయ మంత్రం. అదే శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పి మనము సాష్టాంగ పడతాము, అనుసంధానం చేస్తూ ఉంటాము ఆ శ్లోకాన్ని. కాబట్టి ప్రపత్తి అంటే ఏదైతే ఉందో అది వినయపూర్వకమైనటువంటిది. కాబట్టి అందరూ చక్కగా దూరంగా ఉండి పాద ప్రక్షాళనం చేసి సాష్టాంగ దండ ప్రణామం చేయడం చాలా శ్రేయోదాయకమైనటువంటి ఉత్తమ సంస్కార లక్షణము. కాబట్టి అందరూ అనుసరిస్తారని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. Yeah.